మీరిప్పుడు జనరేటివ్ ఏఐ అని అన్నారు కదా! అసలు ఈ జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? అండ్ దీనివల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయంటారు? సో, జనరేటివ్ ఏఐ అంటే ఇప్పుడు నేమ్‌లోనే జనరేటివ్ ఏఐ అంటే జనరేటింగ్ సంథింగ్. సో, మనం ఏఐతో ట్రైన్ చేసిన దాన్ని బట్టి, ఏఐలో మనం ఇంక్లూడ్ చేసిన డేటా బట్టి, అది ఒక కంటెంట్ జనరేట్ చేస్తది. హుహు. కంటెంట్ అంటే దాంట్లో ఒక టెక్స్ట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇమేజ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ ఏదైనా కూడా ఒక రిలేటెడ్ కంటెంట్ క్రియేట్ చేస్తుంది. బేస్డ్ యెస్. ఆన్ ద యెస్. డేటా విచ్ యూ హావ్ గివెన్. హ్మ్. సో, మనం రా డేటా ఇస్తే, ఆ రా డేటాని ఎట్లా ట్రైన్ చేసి, ఎట్లా జనరేట్ చేయాలనేది మనం ముందే వి నీడ్ టు హ్యావ్ ఎ కోడ్. వి నీడ్ టు ఇంక్లూడ్ ద కోడ్. హ్మ్. సో, అది చేసినప్పుడు జనరేటివ్ ఏఐలో ఏ కైండ్ ఆఫ్ కంటెంట్ మనకి వస్తుంది. ఆ కంటెంట్‌లో ఇన్ ద ఫార్మ్ ఇప్పుడు కంటెంట్ అంటే వి క్యాన్ సే ఎనీథింగ్. కంటెంట్‌లో టెక్స్ట్ ఒక కంటెంట్, ఇమేజ్ ఒక కంటెంట్ అంటాం, వీడియోని ఒక కంటెంట్ అంటాం, లేకపోతే ఆడియో ఒక కంటెంట్ అంటాం. సో, బేస్డ్ ఆన్ ద డేటా అది జనరేట్ చేసి మనకొక అవుట్‌పుట్ ఇస్తుంది. సో, దానికి మనం జనరేట్ అయ్యి యూజ్ చేస్తాం. దాన్ని ట్రైన్ చేస్తా ఉంటాం, అప్డేట్ చేస్తా ఉంటాం. ఓకే. బేస్డ్ ఆన్ దట్ మనకొక కంటెంట్ అవుట్‌పుట్ ఇస్తదనమాట. హ్మ్. సో, ఆ కంటెంట్ అవుట్‌పుట్ అనేది మనం ఇన్‌పుట్ ఇచ్చిన డేటా బట్టి, ఆ డేటాతో మనం ట్రైన్ చేసిన దాన్ని బట్టి మనకి ఎలాంటి అవుట్‌పుట్ వస్తదనేది డిసైడ్ అయ్యి ఉంటది. ఓకే. అది కంటిన్యూస్‌గా అప్‌డేట్ అవుతూనే ఉంటది. ఓకే. సో, దీనివల్ల ఫ్యూచర్‌లో ఎలాంటి యూజెస్ ఉంటుంటాయి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూ నో దట్ ఇప్పుడు చాట్‌జీపీటీ ఉందండి. హ్మ్. చాట్‌జీపీటీలో మనం ఇదివరకేంటంటే మనం ఏమనుకుంటాము, ఒక టెక్స్ట్ ఇస్తే ఇన్‌రిటన్ టెక్స్ట్ ఇస్తదనుకుంటాం. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిఫర్ టు దిస్ ఆర్ కంపేర్ దీస్ 2 థింగ్స్ ఆర్ అవును. ఇంకేదన్నా అడిగితే మనం. బట్ మనం ఎప్పుడు టెక్స్ట్ రూపాన మనం ఎప్పుడు దాన్ని యూజ్ చెయ్యం. హ్మ్. చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు. అంటే క్రియేట్ ఏ ఫోటో ఐ మీన్ డూయింగ్ ద పోడ్‌కాస్ట్ అని సంథింగ్ హ్మ్. అట్లా హ్మ్. ఉన్నదనుకోండి. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నామో అట్లాంటి ఒక ఫోటో ఇమేజెస్ అనేది వస్తాయి. క్రియేట్ అయిపోద్ది. యెస్. సో, అదంతా జనరేటివ్ ఏఐ చేస్తదదంతా.